లేనప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, వై హీ బీన్ కాల్డ్ హిట్ మ్యాన్ అనేటువంటిది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ వికెట్ మీద కావాల్సినటువంటిది పవర్ ప్లే ని కరెక్ట్ గా నెగోషియేట్ చేయాలి, ఒక సాలిడ్ ఫౌండేషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని కరెక్ట్ గా చేసి చూపించాడు ఈ రోజున రోహిత్ శర్మ. ఈవెన్ యాక్చువల్గా ఆ తర్వాత కూడా రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అప్పటికే గేమ్ కంట్రోల్ లో ఉన్నటువంటి సమయంలో స్టెప్అవుట్ అయ్యి ఒక షాట్ ఆడాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. బట్ అప్పటికే మంచి సాలిడ్ పొజిషన్ లో ఇండియా ఉంది కాబట్టి రోహిత్ శర్మ అవుట్ అనేటువంటి ఇంపాక్ట్ అంత ఇదిగా పడలేదు. మరొకసారి అలాగనే శ్రేయస్ అయ్యర్ వై హీ ఈజ్ సో వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ది మిడిల్ ఆర్డర్ అనేటువంటిది, అలాగనే అక్షర్ పటేల్ ని నెంబర్ 5 లో ప్రమోట్ చేసి చాలా చక్కటి రిజల్ట్ ని రాబడుతూ ఉంది ఇండియన్ టీమ్ రీసెంట్ పాస్ట్ లో. సో ఈ రకంగా మొత్తం మీద రోహిత్ శర్మ యాజ్ ఏ కెప్టెన్, యాజ్ ఏ ప్లేయర్ తను ఏంటి, వై హీ సో స్పెషల్ అనేటువంటిది ఈ మ్యాచ్ ద్వారా ప్రూవ్ చేశారు. అందుకనే ఎక్కువగా అతను బ్యాట్స్మెన్ గా సక్సెస్ కాకపోయినా కూడా అదే మిగిలినటువంటి ఆటగాళ్ల మీద ట్రోల్ అయినట్టుగా వై రోహిత్ శర్మ మీద ఎక్కువ ఎందుకు నెగిటివ్ ఇది ట్రోల్ కాదు అంటే దిస్ ఈస్ ది ఫైన్ ఎగ్జాంపుల్. అతను అవసరమైనటువంటి సమయంలో ఎలాంటి విజయాలను అందిస్తారు. అందుకనే ఐసీసీ నాకౌట్స్ లో రోహిత్ శర్మకి యాజ్ ఏ కెప్టెన్ 93% విక్టరీ పర్సెంట్ 93% ఉంది అంటేనే అర్థం చేసుకోవచ్చు హౌ వాట్ వాల్యుబుల్ అండ్ హౌ వాల్యుబుల్ రోహిత్ శర్మ అనేటువంటిది. ఓవరాల్ గా ఇట్ ఇస్ ఏ టీమ్ ఎఫర్ట్. ఫస్ట్ బౌలర్లు మన గెలిపించారు, ఆ తర్వాత యాజ్ ఏ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అండ్ ద రెస్ట్ ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఈ రోజున అనవసరంగా మొదట వస్తూనే స్వీప్ షాట్ కి ప్రయత్నం చేసి ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అదర్వైజ్ మిగిలినటువంటి అందరూ కూడా తలో చేయి వేయడంతో ఈ విక్టరీ అనేటువంటిది సాధ్యపడింది. అండ్ న్యూజిలాండ్ ఆట తీరుని దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అండ్ గిల్ కూడా అసలు వేసిన బంతికి సంబంధించి ఆయన క్యాచ్ పట్టారు, న్యూజిలాండ్ బౌలర్ క్యాచ్ పట్టిన దానికి కూడా అందరూ స్టేడియంలో ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే కనిపించింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? న్యూజిలాండర్స్ అఫ్ కోర్స్ దే ట్రైడ్ దేర్ బెస్ట్, నో డౌట్. చివరి దాకా కూడా అంటే ఇంకా లాస్ట్ ఓవర్ దాకా లాక్కుని వచ్చారు అంటేనే ఎంత ఫైట్ చేశారు వాళ్ళు అనేటువంటిది. అందులోనూ 100 రన్స్ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ స్టాండ్ లభించిన తర్వాత బిలో 20 ఓవర్స్ కే వచ్చిన తర్వాత ఇంకా ఆన్ ద బోర్డ్ ఓన్లీ 152 రన్స్ టు డిఫెండ్ అనేటువంటి పరిస్థితి నుంచి ద వే న్యూజిలాండర్స్ ఫాట్ బ్యాక్ ఇస్ రియల్లీ వై దే ఆర్ కాల్డ్ వరల్డ్ ఛాంపియన్స్. అంటే కాకపోతే ఏంటంటే ఒక రకంగా న్యూజిలాండ్ ఓటమికి మనం నిక్కచ్చిగా విశ్లేషణ చేసుకోవాలి, పోస్ట్ మార్టం చేయాలి అంటే కనుక డారెల్ మిచెల్ ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్లీ హీ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ న్యూజిలాండ్స్ విక్టరీ. వన్ డే ఫార్మేట్ లో 68% తోటి బ్యాటింగ్ చేయడం అనేటువంటిది ఏమాత్రం అడ్వైజబుల్ కాదు. మోర్ ఓవర్ ఇంకొక ఎండ్ లో బ్రేస్వెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అంటే కౌంటర్ అటాక్ చేయొచ్చు బౌలర్ మీద అనేటువంటిది ప్రూవ్ చేసి చూపిస్తూ ఉన్నా కూడా తను స్ట్రైక్ లోకి వచ్చినప్పుడు డాట్ బాల్స్ ఆడటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. 50 ఓవర్ గేమ్ 300 డెలివరీస్ లో 25 ఓవర్స్ అంటే 150 బాల్స్ డాట్ బాల్స్ న్యూజిలాండ్ ఆడింది అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క యాక్చువల్ గా వాళ్ళ లో ఓవర్ రేట్ కి